ఎవడంతా నీకు ఎత్తుకుంది ఎతలకి పుట్టారోయి పరమగిరి పలుంది ఎవరు అనంది ఎక్కడో తనంది సీయపరు అబ్బా ఆయాసం అది సరేనా ఇదేంటి మూట మూట నేను సీఎం గారు సీఎం గారు అవునా సీఎం గారు సీఎం దీన్ని ఇక్కడ తీసుకుపోతారా అయితే అలా ఏమి వచ్చారు చెప్పి ఇంట్లో ఏమో నేను చెప్తాను నాకు జర పొద్దు పొద్దులు మా దూరం పోవాలి జర ముందు ఎత్తిపోతాను అంటే పొద్దు అలా ఏమి చెప్పాను నువ్వు సరిగ్గా స్టేజ్ ఎత్తి నీకు ఏమి నేనైతే అలా ఏమి అది కావాలి నేను చెప్తాను ఊరు చెప్పాను ఇంకా 3 ఎకరాల భూమి ఉందిరా 3 ఎకరాల భూమి ఉందిరా చూసిందా ఇల్లా అవును ఇల్లా నాన్న 3 ఎకరాల భూమి ఉందట మరి 3 ఎకరాల భూమి నువ్వు చెప్పలేవు అయితే మరి నేను మూపత్రం కావాలని కోళ్ళు సమాచారం నీకు పొద్దుకుంటుంది కన్నగల పట్ల మీకు పడా సీకటి సందర్భం వస్తున్నట్టున్నాను కారణంగా వెళ్ళిపోవడం కారణంలో బట్టి ఇంకా మాట్లాడుతుంది నా కారణం బాగా బాగా మూడు నీకేమో పెళ్లిగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లురా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇల్లు ఏనాకి పోమని సాగుతుంది ఎవరు ఎంత బాగుందా ఊపెట్టుకొని సంక్రాంతి పండుగ చూసుకోవడం పతంగా వచ్చినట్టు వచ్చిపోవడము అరే ఈడే చికెన్ అంతా లేదు ఈడే చికెన్ చెప్పాలి లేకంటే కోడి పట్టింది కదా షాప్లా వామో సేగాను అంత సేగాను నాకు అర్థమైంది నువ్వు మందుతాగా మందు కాదుగా అట్లా లేదా భూమి నిన్నెట్టు నాకు అర్థమైతే నా సర్వీస్ కూడా ఎత్తుతావా ఎక్కువ మాట్లాడుకోవడం అరే నువ్వే పుల్లలాగా పుల్లు ఎక్కినవా మొత్తం చెప్పాలి ఓకే చేసుకో
ఏం చేస్తున్నావు నువ్వు? అరే నాకు గిట్టాలు దొరుకుతుందా డబ్బు గాలి వస్తుందా ఊళ్ళో తెచ్చుకున్నావా? నేను చూస్తున్నా గాలి వస్తుంది కాబట్టి పోతుంది. ఇలా రైతుల రుణమాఫీ రైతుల రుణమాఫీ ఇలా అరే మంచిగా రుణమాఫీ లేట్ అయ్యో నేను చూడాలని అనిపించింది ఆ పనులు చాలా నేను ఎత్తలేదు అసలు నేను అన్నాను అందుకని దవాఖాన పోవాలి అయితే ఇప్పుడు మూట రైల్వే స్టేషన్ తీసుకుని 100 రూపాయలు సార్ నా కర్మ ఏం చేస్తాం ముఖ్యమంత్రి ఇష్టపడ నమ్మొచ్చు ఉపవాసాలు మోసిన బాడీ అది చెప్పిన ముఖ్యమంత్రి చెప్పిన రైతుల రుణమాఫీ ఉంది, కళ్యాణ లక్ష్మి ఉంది, శ్రీరామ్ నీళ్ళు ఉన్నాయి, మన్ను మసాలా అంతా కలిపి మూట కంటే బాగా తెచ్చి 2 ఏళ్ళ పొద్దున్న నీరు మోసుకొస్తున్నా. చెప్పేది ఒక మాట చేసేది ఒక మాట. అందుకని గాలి మూటలు నీటి మూటలు ఇంకేది కదా నేను ఒక్క మూటలే తప్ప చెట్టు పేరు చెప్పి కాయలన్న చూసిరా వచ్చి మాటలన్న చెప్పి నమ్ము మోసరా చెట్టు పేరు చెప్పినట్టు పెద్ద మనిషి ఇది మూట నువ్వు తెలిసింది నీకు ఇన్ని ఏమన్నాడు రుణమాఫీ ఉందన్నాడు డబ్బులు నేను ఆశపడి రుణమాఫీ అన్నాడు మరి కళ్యాణ లక్ష్మి అన్నాడు మరి ధరలు గొర్రెలు ఇవి లక్ష రూపాయలు ఇంకొక ఉద్యోగం డబ్బులు పెట్టి ఇదంతా కేసీఆర్ మాయ మూట తప్ప ఏ అందుకే మళ్ళా మన పెద్ద తెలంగాణ కోసం దిక్సూచిగా నిలబెట్టినటువంటి ఉదంరామ్ సార్ గారు మళ్ళా తెలంగాణ తెలంగాణ ప్రజా సమస్యల కోసమే పోరాటాలు నడుస్తా ఉన్నాయి. ఇలా రైతుల కోసం చేసినాం, రేపు నిరుద్యోగుల కోసం చేస్తాం, నిరంతరం ప్రజా సమస్యల కోసం కొట్లాడడానికి పోరాటం నడుస్తా ఉంది. ఆ పోరాట దారిలో పోదప్ప ఈ పాలకుల మాటను నమ్మితే వచ్చిన తెలంగాణ దొరల చేతులకు పోయింది, దొంగల చేతులకు పోయింది. సబ్బండ జాతుల నాయకత్వంలో అంబేద్కర్ కోరుకున్నటువంటి పూలే కోరుకున్న తెలంగాణ మనకు కావాలి. దానికోసం మరో పోరాటం మనం చేద్దాం. ఓకేనా? ఇట్లాంటి మూటలు చూస్తే నేను చెప్పాను ఈ మధ్యకాలంలో గాలిలో మేడలు గట్టెటోడే గంటకొక్క మాట చెప్పటోడే గాలిలో మేడలు గట్టెటోడే గంటకొక్క మాట చెప్పటోడే గాలిలో మేడలు గట్టెటోడే మైకు దొరికిన బాగా పంచటోడే ఒక్కరిని కూడా మాట్లాడలేదు ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి, అసెంబ్లీలో అంతే, బయట అంతే, సభలలో అంతే. ప్రపంచంలో తనంత అంటే మాటకారి ఈ ఓళ్ళు కూడా లేవు అని అనుకునేటువంటి ఒక ధోరణి ఆయన ఉంటుంది. మైకు దొరికితే బాగా దంచటోడే, మాటల భక్తుల్లో దించటోడే. మైకు దొరికితే బాగా దంచటోడే, మాటల భక్తుల్లో దించటోడే. మైకు దొరికితే బాగా దంచటోడే, తెలంగాణ ప్రజల ముంచటోడే. తడిగుట్టతో గొంతు కోసటోడే. ఓ ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య, ఇంత మాటలు కాపవయ్య. ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య, ఇంత మాటలు కాపవయ్య. ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య, త్యాగాలను పక్కగట్టినాడే, ద్రోహాలతో చట్టుగట్టినాడే. త్యాగాలను పక్కగట్టినాడే, ఆశల హామీలు ఇచ్చినాడే. అందకుంటుట్టికి గట్టినాడే, ఆశల హామీలు ఇచ్చినాడే. గారదేశగాల్లో దించినాడే, పిట్టల కొరకేమో సుట్టపోలేవా. ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య, ఇంత మాటలు కాపవయ్య. ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య, ఇంత మాటలు కాపవయ్య. ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య, దళితులను దళితులుగా చేస్తానండు, 3 ఎకరాల భూమి ఇస్తానండు. దళితులను దళితులుగా చేస్తానండు, 70 ఇళ్ళు మనకు ఎందుకండు. డబల్ బెడ్రూములు కడతానండు, 70 ఇళ్ళు మనకు ఎందుకండు. ఇల్లు మీకు పంపి వేసినాడు, ఇడుపుల పంటే ఒకరు పమండు. ఓ ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య, ఇంత మాటలు కాపవయ్య. ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య, ఇంత మాటలు కాపవయ్య. ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య, ట్యాంకు బండుకు దండగట్టినాడు, విశ్వనగరని పేరు పెట్టినాడు. ట్యాంకు బండుకు దండగట్టినాడు, ఆకాశ హార్మోనియలండు. ఆగమేఘాలల్ల తేలుతుండు, ఆకాశ హార్మోనియలండు. స్వచ్ఛైద్రాబాదని పలుకుతుండు, శబ్ద కుప్పలతోటి నింపుతుండు. ఓ ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య, ఇంత మాటలు కాపవయ్య. ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య, ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య, ఊరికి కట్టలేకపోయినా ఈసారి సజెషించండి. అట్లా ఇవాళ అనేక హామీలు ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో రాసినటువంటి పార్టీలు ఇవన్నీ ఉంటాయి. అందుకే ఇట్లాంటి భ్రమను నమ్మొద్దని చెప్పి కోరుతూ వచ్చింది తెలంగాణ రాష్ట్రమే. ఇక్కడ విప్లవం రాలేదు, కాంక్షరాలు కోరుకున్న బహుజనుల రాజ్యాధికారం కూడా రాలేదు. పోరాటాలకు ప్రజలు సిద్ధం కావాలని చెప్పి మరొకసారి నేను ఆ పిలుపునిస్తూ ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మన మిత్రుల సందేశం ఇస్తారు. సార్ ఒకసారి మైక్ పట్టుకొని ఒకసారి స్లోగన్ ఇస్తాడు. ప్రెస్ మిత్రులు